Hi guys, welcome back to my channel. So ఈ రోజు వచ్చేసి మనం స్ట్రక్చర్డ్ అవుట్పుట్ గురించి డిస్కస్ చేద్దాము. స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇన్పుట్ మీరు ఎల్సి యూజెస్ లాంగ్చెన్ యూజెస్ గురించి చూసారు, లాంగ్చెన్ ఫార్మ్స్ గురించి చూసాము. నథింగ్ బట్ ఏంటి ఇన్పుట్ కి సంబంధించినవన్నీ మనం పర్టికులర్ గా చూసాము. హౌ వీఆర్ అంటే మనకు కావాల్సినట్టుగా ఇన్పుట్ ఇస్తున్నామా లేదా అన్నది చూసాం. బట్ అవుట్పుట్ కూడా మనకి కావాల్సిన విధంగా వస్తుందా లేదా, స్ట్రక్చర్ గా వస్తుందా లేదా అన్నది కూడా ఇంపార్టెంటే. లైక్ ఇప్పుడు మనం ఇందాక చేసిన కోడ్ ఉంది కదా, లైక్ ఇప్పుడు ఏంటి ఇది, ఇప్పుడు మనకు వచ్చిన కోడ్ ఐ మీన్ లైక్ ఇప్పుడు ఏంటి అవుట్పుట్ అంతా ఏంటి, నథింగ్ బట్ హ్యూమన్ లైక్ లాంగ్వేజ్, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంది. బట్ ఇప్పుడు ఏంటి మనం డైరెక్ట్ గా ఎల్ఎల్ఎం కాల్ చేసిన తర్వాత హ్యూమన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. బట్ ఇఫ్ నాట్ హ్యూమన్ ఎల్ఎల్ఎం కి కాల్ చేసినా లేదు అంటే ఒక టూల్ కి ఇస్తున్నాం మనం ఈ ఎల్ఎల్ఎం యొక్క అవుట్పుట్ అన్నప్పుడు ఈ టూల్ కి మనకి హ్యూమన్ కి కావాల్సినట్టుగానే ఉండాలి అని రూల్ లేదు కదా. వీటికి కావాల్సిన అవుట్పుట్స్ ఐ మీన్ ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దీని యొక్క అవుట్పుట్ ని మనం వీటికి ఇన్పుట్స్ కింద ఇస్తాం కదా. సో వీటికి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి హ్యూమన్ లైక్ లాంగ్వేజ్ లో ఉండాలి అని రూల్ లేదు కదా. సో మనం అవుట్పుట్ అన్నది స్ట్రక్చర్డ్ గా తీసుకోవటం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ ఒక ఎల్ఎల్ఎం కాల్ చేసి వదిలేయము, అది దాని తర్వాత దానికి ఫంక్షనాలిటీస్ బట్టి మనం డిఫర్ అవుతుంది దీని యొక్క అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుంది అనేది. సో స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఈస్ మెయిన్లీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి లాంగ్వేజ్ లో ఏదైనా ఒక ఎల్ఎల్ఎం ఉంది అంటే టూ టైప్స్ ఉంటాయండి ఎల్ఎల్ఎం లో. ఒకటి విచ్ ప్రొవైడ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేసేవి, అండ్ ఇంకోటి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేయవి. సో ఇదేంటి, దీనికి మనం ఏం వాడతామంటే విత్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అని చెప్పి వాడతాము. లేదు అనుకుంటే మనం అవుట్పుట్ పార్సెస్ వాడతాం అనమాట. బట్ వీటికి ఎలాగా అంటే ఓన్లీ అవుట్పుట్ పార్సెస్ మాత్రమే వాడతాము. స్ట్రక్చర్డ్ అవుట్పుట్ దీనికి అర్థం అవదు, ఎందుకంటే ఇట్స్ నాట్ సపోర్టింగ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ కాబట్టి. ఇది సపోర్టింగ్ కాబట్టి మనం వీటికి ఇది వాడతాం. సో ఏవి యాక్చువల్లీ సపోర్టింగ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అని మీరు చూడాలి అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ గో లాంగ్చెన్ డాట్ మోడల్స్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, మీకు స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఏ మోడల్స్ అన్నవి, ఏ ఎల్ఎల్ఎంస్ అన్నవి మీకు ఇస్తున్నాయి, ఏవి ఇవ్వట్లేదు అన్నది మీకు క్లియర్ ఉంటుంది. ఇక్కడ ఉంది అంటే అవి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ని ఐ మీన్ యాక్సెస్ చేసుకోవచ్చు మనం దాన్ని బట్టి. లేదు ఇఫ్ ఇక్కడ రాంగ్ ఉంది అంటే అది చేయట్లేదు. సో మనం అవుట్పుట్ పార్సెస్ ని వాడుకోవాలి. ఈ అవుట్పుట్ పార్సెస్ అంటే ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రెజెంట్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ గురించి క్లియర్ గా చూద్దాం అనమాట. సో ఏంటి అండ్ ఇంకో విషయం మీకు తెలియాల్సింది, టైప్ రిఫరెన్స్ కి టైప్ ఎన్ఫోర్స్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాం. టైప్ రిఫరెన్స్, టైప్ ఎన్ఫోర్స్మెంట్, ఈ రెండింటికి వాట్ ఈస్ ది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏంటి అన్నది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం ఇప్పుడు డిక్షనరీ తీసుకున్నామండి, ఏదైనా ఒక సింపుల్ డిక్షనరీ తీసుకున్నాము. అండ్ మనకు కావాల్సినవి లైక్ నేమ్ ఏంటండి, ఇక్కడ మనం ఏమి ఇస్తాము, స్ట్రింగ్ ఇస్తాం. అండ్ ఏజ్ ఏమి ఇస్తాము, లైక్ ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఏజ్ ఏమొచ్చి ఇక్కడ 5 ఇవ్వచ్చు, 5 స్ట్రింగ్ లైక్ 5 ఇన్ వర్డ్స్ ఇవ్వచ్చు, లేదు అంటే 5 ఇవ్వచ్చు. ఇది డిక్ట్. అదే మనం ఇక్కడ టైప్ డిక్ట్ లో ఏంటి అంటే మనం అక్కడ ఏమి ఇవ్వాలి అన్నది కూడా ముందే ఇచ్చేస్తాం. అంటే లైక్ ఇక్కడ నేమ్ లో మాత్రం మనం స్ట్రింగ్స్ మాత్రమే ఇవ్వాలి, అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఇంటీజర్ ని మాత్రమే మనం పాస్ చేయాలి అన్నది ఈ టైప్ డిక్ట్ లో ఇస్తాం అనమాట. సో ఏంటి ఇక్కడ టైప్ రిఫరెన్స్ ఉంటుంది. టైప్ డిక్ట్ లో ఏంటి అంటే టైప్ రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ఇంటే ఇచ్చావు బట్ అవుట్పుట్ లో ఇఫ్ సపోజ్ 5 ఇస్తావు, ఆ రన్ టైమ్ లో చెక్ చేస్తుంది కానీ అంత గుర్తించుకోదు. బట్ ఈ టైప్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి, ఖచ్చితంగా నువ్వు ఇంట్ ఇస్తేనే
లైక్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది, లేదు అంటే అది వర్క్ అవుతుంది. అదే టైప్ ఎన్ఫోర్స్మెంట్ కి టైప్ ప్రిఫరెన్స్ కి డిఫరెన్స్. అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ఇంటనే ఇచ్చావు కానీ నువ్వు అవుట్పుట్ లో ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు స్ట్రింగ్ లో ఇచ్చినా సరే అదంతా గుర్తించుకోదు. టైప్ ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, నువ్వు అక్కడ ఇంట్ అంటే ఇంట్ మాత్రమే ఇవ్వాలి, నువ్వు ఇంకోటి ఏది ఇవ్వడానికి వీలు లేదు అని అర్థం. సో మనం ఇది చూద్దాము ఎలా యూజ్ చేయాలి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అనేది కోడ్ ద్వారా. ఒక క్లాస్ క్రియేట్ చేయండి. లైక్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మూవీ రివ్యూ తీసుకుంటాం, మూవీ సమ్మరీ తీసుకుంటాం, చూసి దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటుంది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. లైక్ సెంటిమెంట్ ఏంటి, దాని యొక్క సమ్మరీ మెయిన్ పాయింట్స్ ఏంటి, అలాంటివి ఒక రివ్యూ తీసుకొని చేద్దాం అన్నమాట. క్లాస్ రివ్యూ, దాని యొక్క టైప్ ఇక్కడ ఇవ్వండి. Class. Wait guys, is class tabs are normal. సో ఇక్కడ ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నవి రెండు, సమరీ ఒకటి, సెంటిమెంట్ ఒకటి. సమరీ నేను స్ట్రింగ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో ఎస్టిఆర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటిమెంట్, ఇది కూడా నేను స్ట్రింగ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ దాంట్లో మీరు ఇవ్వాలనుకుంటున్న మూవీ రివ్యూ యొక్క ఇన్పుట్, లైక్ రివ్యూ ఇన్పుట్ ఇందులో ఇవ్వండి. లైక్ మనం ఏదైనా మూవీ యొక్క రివ్యూ ఇన్పుట్ తీసుకున్నాము. కట్ చేసి పెట్టి కాఫీ చేసినంత పెట్టచ్చు. ఓకే, ఈ కమెంట్స్ పెట్టుకుంటే నో ప్రాబ్లం, మధ్యలో ఏమైనా కమెంట్ రిక్వైర్డ్. సో గైస్, సో ఇలా ఒక మూవీ రివ్యూ తీసుకోండి. రివ్యూ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈ రివ్యూ ఇన్పుట్ మీరు మోడల్ కి పంపించాలి కదా. సో here we have to do some model, structured model కాబట్టి S model అని తీసుకుంటున్నాను నేను. S model equal to model dot with structured output, చూడండి స్ట్రక్చర్డ్ అవుట్పుట్, అండ్ మీరు అనుకున్న రివ్యూ అందులోకి పంపించండి. రివ్యూ ఇన్పుట్ ని ఇందులోకి పంపించండి. మీరు చూసుకోండి పేర్లు ఎప్పుడు సేమ్ ఉండాలి. మీరు అక్కడే యూజ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా అదే యూజ్ చేయాలి. మ్యాథ్స్ అందరూ చేసే మిస్టేక్ అదే.
result equal to సారీ గాయస్, ఈ స్ట్రక్చర్డ్ ఇన్పుట్ ఏంటి, మనం పంపించాల్సిన ఇన్పుట్ పంపిస్తావా? లేదు కదా, ఫార్మాట్ పంపించాలి. అంటే ఏంటి, ఈ క్లాస్ రివ్యూ మీకు ఏ విధంగా అవుట్పుట్ కావాలి అన్న ఫార్మాట్ కదా పంపించాలి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఆ రివ్యూని ఇక్కడ పంపండి. ఓకే, దాని నెక్స్ట్ ఏం చేస్తారు, రిజల్ట్ లోని ఈ మోడల్ లోకి అప్పుడు రివ్యూ ఇన్పుట్, మీకు కావాల్సిన ఇన్పుట్ ని పంపిస్తారు అనమాట. ఎస్ మోడల్ డాట్ ఇన్వోక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ రివ్యూ ఇన్పుట్ ని ఇక్కడ పంపండి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ రిజల్ట్ డాట్ కంటెంట్. ఇది డిక్షనరీ కాబట్టి కంటెంట్ ఉండదు. You get the output.